5 ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, శనగపిండి, ఉల్లిపాయలు, ఒక రోజంతా నానబెట్టుకున్న పెసలు, అలాగే మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఎన్ని వేసేసుకొని మిశ్రమం అంతా అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోకి శనగపిండి అనేది వేసేసుకోండి. తర్వాత అలా వచ్చేలా చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది. ముద్దగా కాదు, అంత జారుగా కాదు. తర్వాత పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని శుభ్రం కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. శనగపప్పు, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు 5 నూక ఓ మిశ్రమంలో తీసుకొని దాన్ని శుభ్ర దోరగా వేపుకోండి. నూకను అనేది పక్కకు తీసుకొని ఒక కళాయి పెట్టుకొని మూకుల్లో ఆయిల్, నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ద్వారగా వేపి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేపేసుకొని ఉప్పు వేసుకోండి. తర్వాత 3 గ్లాసులు నీళ్ళు వేయండి. ఈ గ్లాస్తో ఇలాగా ఫుల్గా కొంచెం హెల్త్గా. తర్వాత కొంచెం బాగా వేడెక్కాలండి. అది చూసారు కదా. ఇప్పుడు ఇందాక తీసుకున్న నూక అందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపు. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ నూక వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు చాలండి, తీసేయచ్చు. దగ్గరగా అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్ నిమ్మకాయ పిండుకొని చిన్నది పక్కకు పెనం పెట్టుకొని ఆ పిండిని అనేది అలా 2 సార్లు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఫుల్గా మొత్తం అంతా అంచు దాకా వేయండి. వేసిన తర్వాత దాని మీద ఉల్లిపాయలు అనేది వేసుకోండి. తర్వాత ఆయిల్, పెసరట్టు అది అలాగా నెమ్మదిగా బాగా రోస్ట్ అవ్వాలండి. చూడండి, రెడ్గా బాగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే మాకు బాగా కుక్ అవుతుంది. ఇలా రెడ్గా అయిన దాకా ఉంచుకోండి. మరీ ఎక్కువ ఉంచారంటే మాడిపోతుంది. మాడిపోతే అస్సలు బాగోదండి. ఉప్మా పెట్టుకొని అలాగా దాని దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో కమ్మనైన ఉప్మా పెసరట్టు రెడీ అండి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో రోస్ట్. తర్వాత చట్నీ, పల్లీ చట్నీ అండి. పల్లీలు, పుట్నాల పప్పు, చిన్న చింతపండు పిక్క, మిరపకాయలు, ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకొని చింతపండు పిక్క అలా దగ్గర వేసుకొని పల్లీలు, పప్పు శుభ్రంగా ద్వారగా వేపుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేపుకొని చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆ వేడి దోశలోని పల్లీ చట్నీ నంచుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అండి. ఉప్మా పెసరట్టు అండి రెడీ అండి. సర్వింగ్ చేసుకుంటున్నా. చూడండి, క్రిస్పీ. అది తింటే ఆ రుచి మాత్రం వేరే అండి. మీరు ఇప్పుడు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.